ఇదిగో రామ్ గోపాల్ వర్మ ఇక తెలుగులో సినిమాలు చేయడంటే అలా నీతో చెప్పాడా? నెట్ లో చెప్పారు. నెట్ లో వచ్చే అడ్డమైన న్యూస్ లో పట్టించుకుంటే దేనికి పనికి రాకుండా పోతాం. ఇదిగో పోతామని నన్ను ఎందుకు వెళ్తావు? సరే పోతావు. ఏంటి పంచా? కాదు ప్యాంటు. పంజాబీ డ్రెస్ ఏం కాదు. నా ఉద్దేశం నెట్ లో వచ్చే వాటిలన్నింటినీ పట్టుకున్న వాళ్ళలో నన్ను కలుపుకోని. మరి అలాంటప్పుడు నువ్వు నెట్ లో న్యూస్ ఎందుకు చూస్తున్నావు? ఇది న్యూస్ కాదే, రూమర్స్. ఏదైనా నెట్ లో వచ్చిందా లేదా? చచ్చా నెట్ లో కదే, ట్విట్టర్ లో వచ్చింది. నెట్ లేకుండా ట్విట్టర్ ఎలా వస్తుంది? బుర్ర తక్కువ. సరే నెట్ లో వచ్చేవి మనం పట్టించుకోకూడదు అంటాం, అంతే కదా? నేనైతే పట్టించుకోను. సరే అదే మాట మీద ఉండు. సీరియసా? వెరీ సీరియస్. ఓకే. అమెజాన్ లో అమేజింగ్ ఆఫర్స్, బై 1 get 3 ఫ్రీ. బై 1 get 3 ఎక్కడ? ఏది? ఇదిగో చీపురు గట్ల కంటే 3 రైస్ చాట్లు ఫ్రీ అంట. నటసింహ వదిలే, ఇది బాలయ్య బాబుది. నట కిరీటి, ఇది రాజేంద్ర ప్రసాద్. నట సామ్రాట్, అమ్మో నాగేశ్వరరావు గారు. నవరస నట సార్వభౌమ వదిలే, ఇది కైకాల సత్యనారాయణ గారి. చెయ్యి, ఎంత ఆలోచించినా ఈ బొడకి ఒక బిరుదు అనేది తట్టడం లేదే. తాతయ్య ఏంటి మీలో ఎవరు కోటీశ్వరుడు పార్టిసిపెంట్ లాగా తెగాల ఇచ్చేస్తున్నావు? నీ గురించి ఎలా పడుతాయి ఏంటి? నేను ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయ్యి నన్ను అడిగిన ప్రశ్నకి నాకు ఆన్సర్ తెలియక నీకు కాల్ చేస్తే నువ్వు నాకు ఆన్సర్ చెప్పి గెలిపించడానికా? ఏడ్చేవులే, రేపు మా రాజబాబు సినిమాలో నువ్వు హీరో అయ్యాక నీ పేరు ముందు రాజ్యసంగా తగిలించడానికి ఒక బిరుదు ఉండాలి కదరా. ఏంటి ఒక మెగాస్టార్, పవర్ స్టార్ అలాగా? నీ జాతకం ప్రకారం నీ పేరు తర్వాత స్టార్ అనేది పనికిరాదురా. అందుకే నీ పేరుకు ముందు నట అనేది ఎలా ఉంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా. నా పేరు చివరి స్టార్ రాకూడదు గాని నేను మాత్రం పెద్ద స్టార్ అయిపోవాలి. బాగుంది బాగుంది. ఎవరి సెంటిమెంట్లు వాడుకుంటాయో. అప్పుడు నేను కదా సెంటిమెంట్ ఫీల్ అవ్వాలి. నా పేరు ముందు ఏం తగిలించుకోవాలో నేను కదా డిసైడ్ అవ్వాలి. నా గైడెన్స్ లో పెడితేనే నువ్వు నెంబర్ 1 హీరో అనిపించుకుంటావు. అబ్బో, నీ గైడెన్స్ నీకే ఉపయోగపడలేదు, ఇంకా నాకేం పనికి వస్తుంది? కలెక్టర్ కి చదువు చెప్పేవాడు కలెక్టర్ అవ్వాలని రూల్ ఏం లేదురా. అలాగే నా గైడెన్స్ నాకు ఉపయోగపడకపోవచ్చు. నేను అదే చెప్తున్నా, నీ గైడెన్స్ నాకు పనికిరాదని. అదిగో సత్యం ఫోన్ కూడా మోగింది, చూసావా? అలా చేస్తే మామేసు చూడకపోతే ఫోన్ అందుకోవచ్చు కదా. ఇదిగో నీకే. హలో, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ సుందర్ స్పీకింగ్. అంటే ఎవరు? సార్ నేను రాజబాబుని, మీ ఏకలవ్య శిష్యుణ్ణి. రే వచ్చేసరా రాజబాబు. చెప్పమ్మా. మన వాడు శరత్ వస్తానడుగా, ఇంకా రాలేదు. ఏమిటి రాలేదా? అవును సార్. సరే అయితే నేను కనుక్కుని మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. ఓకే సరే సార్. నీళ్ళు ఈడొకడు ఎవడో పిలిచినట్టుగానే వచ్చేస్తాడు. ఏంటేదో ఆఫర్లు అంటున్నావు? మీరు రావడమే మా జన్మలకు బంపర్ ఆఫర్ అంటున్నామండి. వాట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ ఈ మధ్య మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా పెరిగిపోయింది గోపాల్జీ. గోపాల్జీనా? సార్ నేను బాబుజీనండి, మీరు గోపాల్జీ అనకండి, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. గోపాల్ ఏంటి ఫుల్ గా రెడీ అయ్యావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి? టైం అయింది కదా, మన ఇంటికే టిఫిన్ కి. నేను అడిగింది గోపాల్ని కదా. నేను చెప్తే తప్పేంటంట. నీలు పొద్దున్నే బాగా ఏం పెట్టావు? మరీ అంత హైపర్ గా బిహేవ్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అంతేనండి. దీన్ని పెళ్లి చేసుకున్న తర్వాతే తగ్గించుకున్నాను, అది తట్టుకోలేదని. మొన్న రీసెంట్ గా వచ్చిన రామ్ సినిమా హైపర్ టైటిల్ కూడా నన్ను చూసే పెట్టారండి. అర్థం అవుతుందిలే. బిచ్చగాడి సినిమా టైటిల్ కూడా నిన్ను చూసే పెట్టారులే. అలా చెప్పావు నేను. ఎగ్జాక్ట్లీ అలాగే ఉండొచ్చు. కరెక్ట్ గా చెప్పావు నేను, అదే ఉండొచ్చు. ఏంటి జోకేవా? నువ్వు రాజబాబుని కలవలేదా? కలిసానే. నేను చెప్పిన అడ్రస్ కే వెళ్ళావా? వెళ్ళా. ఏది అడ్రస్ చెప్పు. ఫిలిం నగర్ 2వ వీధిలో 3వ ఇంట్లో 6వ అంతస్తులో 9వ ప్లాట్. అంతేగా? అడ్రస్ కరెక్టేనే, మరి ఎక్కడ పడుతోంది?
తాత నువ్వు నన్ను అట్లా అనుమానంగా చూడకు. నువ్వు చెప్పినట్టే ఆడిషన్ కూడా ఇచ్చి వచ్చాను అక్కడ. ఆడిషన్ ఇచ్చొచ్చావా? ఆడిషన్ తీసుకోని అన్నాడే. అబ్బా తాతయ్య, నిజంగా నువ్వు చెప్పినట్టే నేను ఫిలిం నగర్ 2వ వీధిలో ఎడం వైపు 3వ ఇంట్లో. ఏమిటి నువ్వు 2వ వీధిలో ఎడమ చేతి బిల్డింగ్కి వెళ్ళావా? అదే కదా తాత చెప్పేది నేను. నీ బొంద, నీకు రాజబాబు ఇంటికి వెళ్ళమంటే నువ్వు రమణారెడ్డి ఆఫీస్కి వెళ్తావా? రమణారెడ్డి ఫిలిం నగర్ లో 2వ వీధిలో 3వ బిల్డింగ్ లో 6వ అంతస్తులో 9వ నంబర్ ఫ్లాట్ లో ఉంటాడు రమణారెడ్డి ఎడమ చేతి వైపు. అదే కుడి చేతి వైపున 3వ నంబర్ బిల్డింగ్ లో 6వ అంతస్తులో 9వ నంబర్ ఫ్లాట్ లో రాజ్బాబు ఉంటాడు, అంతేనా? ఏదైతే ఏముంది రే తాతయ్య, ఇద్దరు ప్రొడ్యూసర్లే కదా. ఏడ్చవలే. రాజ్బాబు అనేవాడు ప్రొడ్యూసర్, రమణారెడ్డి అనేవాడు ప్రొడక్షన్ మేనేజర్. ఓహో, అయితే నేను అక్కడ కూడా ఆడిషన్ ఇచ్చి వచ్చాను తాతయ్య. ఇవ్వాల్సిన చోట ఇవ్వడం మానేసి వేరే ఎక్కడో ఇచ్చి వచ్చానంటే సోంబేరి. తాతయ్య చెప్పులు పని చేయడం చేత కాదు కానీ వెతవకి పౌరుషం ఒకటి. నువ్వు అడ్రస్ సరిగ్గా చెప్పుకున్నా నన్నంటావే. అక్కడ దాకా వెళ్ళిన వాడివి ఇది రాజబాబు గారి ఆఫీసేనా అని అడగడం చేత కాదా నీకు? నాకేం తెలుసు తాత, వెళ్ళగానే హాల్లో కమిడియన్ రాజ్బాబు గారి ఫోటో ఉంటే అదే రాజ్బాబు గారి ఆఫీస్ ఏమో అనుకున్నాను. అఘోరించేవులే గాని ఇప్పుడైనా రాజబాబు ఆఫీస్కి వెళ్ళి కనిపించిరా. ఓ వెళ్తానులే గాని ఆడిషన్ మాత్రం ఇచ్చినాను తాతయ్య. ఎరా ఆ రమణారెడ్డి ఆఫీస్ లో నా చేత అడ్డమైన యాక్టింగ్ అని చేయించారు. ఏం చేసేదేంటి? ముష్టోళ్లాగా చేయించారు, కుష్టోళ్లాగా చేయించారు, నానా రకమైన యాక్టింగ్లు చేయించారు గాని హీరో యాక్షన్ మాత్రం చేయించలేదు తెలుసా. ఒరే, నటుడు అన్న తర్వాత అన్ని రకాల పాత్రలు చేయాలరా. అప్పట్లో నర్తనశాల సినిమాల్లో అన్నగారు ఎన్టీ రామారావు గారు నర్తనశాల సినిమాలో బృహన్నల వేషం వేసి. అబ్బా తాతయ్య ప్లీజ్, ముందా రమణారెడ్డి ఆఫీస్ ఫోన్ చేసి ఆడిషన్ సంగతి కనుక్కో. అక్కడ సంగతి తెలిసాక నేను రాజ్బాబు ఆఫీస్కి వెళ్తా. హలో, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ సుందర్ స్పీకింగ్. ఏ తాతయ్య, నా ఆడిషన్ చూసి పిచ్చెక్కిలా పర్ఫార్మెన్స్ ఇచ్చా అన్నారా? నీ ఆడిషన్ చూసినోడు ఆడిషన్ తీసుకున్నందుకు ఆత్మహత్య చేసుకుని చావలేక పిచ్చెక్కి తిరుగుతున్నాట. వాడి తమ్ముడికి నువ్వు నా మనోడు అని తెలిసిన తర్వాత అమ్మ నా బూతులు తిట్టేట. అందుకే చెప్పాను తాతయ్య, నాకు రాంది నా మీదే రుద్దొద్దని. తప్పదు, నేను హీరోని చేస్తానని మీ నాన్నకి నేను మాట ఇచ్చాను, చేసి తీరుతాను. ఇది నా శాసనం అంతే. తాతయ్య తాతయ్య రే బాబా రే, రాగరా. హాయ్ రాధా. అచ్చో, వీడొచ్చాడేంటి? వీడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. బావా బండి దిగు. బావా నేను రాధాని ఫాలో అవుతాను, నువ్వు యూటర్న్ తీసుకొని వచ్చాయి. రాధా రాధా ఆగు. ఇక్కడ వెళ్తే అక్కడ వస్తున్నాడే వీడు. రాధా పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? రాధా రాధా ఆగు. రాధా పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? నీతో మాట్లాడాలని కదా ఇందూరం నుంచి వచ్చాను. మాట్లాడాలా? నాతో ఏం మాట్లాడాలి? బా అడుగుతుందిగా, చెప్పరా. అడిగింది నిన్నైతే వాణ్ణి చెప్పమంటావేంటి? థ్యాంక్ యూ చెల్లమ్మ, మా చెల్లి బ్రెయిన్ షార్ప్ రా. ఏం లేదు, నాకు డాన్స్ ప్రోగ్రామ్ కి పార్ట్నర్ కావాలి, అందుకే ఇలా వచ్చాను. నీ ఫ్రెండ్ ఉన్నాడుగా. నాకు కావాల్సింది డాన్స్ పార్ట్నర్, అసిస్టెంట్ కాదు. నువ్వు పెద్ద ప్రభుదేవో మరి. ఈ డాన్స్ అది ఇది నా వల్ల కాదు. కుదరదంటే ఎలా? నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా, నువ్వే నా పార్ట్నర్ అని. వాట్? అదే పార్ట్నర్ అంటే డాన్స్ పార్ట్నర్ అని. నన్ను అడగకుండా నువ్వు ఫిక్స్ అవడం ఏంటి? నువ్వు ఒప్పుకుంటావనే నమ్మకంతో. బాబా ఓసారి ఇటు తిరుగు. కాళ్ళ మీద పడే ఒప్పిస్తానని చెప్పావు నాతో అక్కడ. రే నువ్వు మోస్తావా? ఓ, చెన్నై నుంచి మీరు తిరిగి వచ్చేటప్పుడు దీనికోసం 4 చెకోడీలు ఎక్కువ తీసుకురండి. చెకోడీలా ఏం చేసుకోవడానికి? ఇదిగో ఇలా ఆకలేసినప్పుడు జోకులేసి మమ్మల్ని చంపకుండా 5 నోట్లు వేసుకుని కూర్చుంటామని. బాలు గారు, ఎందుకైనా మంచిది నేను వెళ్ళాక మీరు హెల్మెట్ పెట్టుకోండి.
ఇలాంటి నాకు ఎన్నో అయిపోయినాయి సార్. నాకు అసలు లెక్కలేదు. ఏమైనా సరే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మీరు చెన్నై వెళ్ళిపోతున్నారు కదా. అన్నట్టు మీరు చెన్నై నుంచి తిరిగి రావడానికి బహుశా 2-3 ఏళ్ళు పట్టిద్దేమో. లేదండి, జస్ట్ 2 days. 2 days? 2 days? అవును నీలు, 2 long days. ఐ మిస్ యూ గోపాల్. ఐ మిస్ యూ టూ నీలు. మీరు ఇంకా ఇక్కడే తగలాడితే అక్కడ ట్రైన్ వెళ్ళిపోద్దండి. మీరు ఇంకా బయలుదేరని చెప్పి. అది కాదండి, నేను యాక్చువల్ గా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని. నాకు తెలుసండి, మీ ఇంటికి మాకు ఇస్తారు, మీకు పార్సల్ వచ్చేది, అది మీ కొంపలో పెట్టాలి అంతే కదా. అలాగే బయలుదేరండి. ఎగ్జాక్ట్లీ. తాళాలు సరే ఇవ్వండి. ఇచ్చారు కదా, బయలుదేరండి. నేను చెప్తానులే కానీ మీరు వెళ్తే మేము సంతోషిస్తాం. బయలుదేరండి. బాయ్ 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 బాయ్. యదవసంతని యదవసంత. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? ఏంటి ఆడు చేసిన దానికంటేనా? గోపాల్ ఏం చేశాడు? ఆడింటికి మనకి ఇవ్వలా? వాడికి పార్సల్ వస్తే ఇంట్లో పెట్టడానికే కదా కీ ఇచ్చాడు. పిచ్చి నీళ్ళు. ఇంతకుముందు అలా ఇచ్చినప్పుడే ఆడు కొంపని చలాచెదురు చేసేసింది మనమే అని ఆడికో పిచ్చి డౌట్. ఈసారి మనలిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించడానికే మళ్ళీ ఆ కీ ఇచ్చి తెచ్చాడు. అంత సీన్ లేదు. ఇది నీకు అర్థం కావాలంటే బ్రెయిన్ ఉండాలి. నాకు బ్రెయిన్ లేదా? మళ్ళీ దానికి క్లారిటీ కూడా కావాలా? వెళ్ళి స్కానింగ్ తీయించుకో. నీళ్ళు చూడు, నేనొక్కసారి నో అంటే నో అంతే. కాదు కూడదని వెంట పడ్డావనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మా ఏరియా ఎస్ఐ నాకు చాలా క్లోజ్ తెలుసా. మాకెందుకు తెలియదు చెల్లెమ్మా, ఆ రోజు నీ గురించి జరిగింది మామూలు ఎపిసోడా? బావా నీతో పాటు ఎస్ఐ చూసి మేము ఎంత కామెడీగా నవ్వుకున్నావో తెలుసా, ఎంత బాగా. అసలు ఏం జరిగింది? అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. చెప్పకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. హలో, కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా. ఆడేదో తెలియక మాట్లాడతాడు, వాడి మాటలు పట్టించుకుంటావేంటి? నువ్వు కాసేపు నువ్వు చెప్పు. అంటే అది ఫ్లాష్ బ్యాక్ లో ఆడు కోపంగా చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పు. నేను ఇటు తిరిగి చెప్తా. ఫస్ట్ టైం మిమ్మల్ని ఫాలో అయ్యేటప్పుడు మీ ఏరియా ఎస్ఐకి మమ్మల్ని చూపించారు కదా. ఆ తర్వాత ఆయన కనపడకుండా మేము నిన్ను ఫాలో అయ్యేటప్పుడు మిగతాదంతా ఫ్లాష్ బ్యాక్ లో. ఫ్లాష్ బ్యాక్ లోనా? ఎస్కిస్ మీ, ఫ్లాష్ బ్యాక్ అనగానే పైకి చూస్తారేంటి? ఇప్పుడు ట్రెండ్ మారింది, కింద చూద్దాం. ఇక్కడ చూడండి. ఏంట్రా చూస్తున్నావు? దిగు. ఇక్కడే తీసుకొచ్చావేట్రా? దిగా చెప్తా. ఏం లేదురా, ఈరోజు రాధని ఫాలో అయ్యి ఎలాగైనా వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కోవాలి. దానికి నువ్వు ఒక్కడో వస్తే సరిపోద్దిగా, మళ్ళీ నేనెందుకు? బావా, సీతను ఎతకడానికి రాముడు ఒక్కడే వెళ్ళాడా? కూడా ఆంజనేయుని కూడా తీసుకెళ్లాడుగా. ఇప్పుడు నువ్వు నన్ను ఆంజనేయుడితో పోలిస్తే గుండెలు దించుకొని మరి నీతో పాటు వస్తాను అనుకుంటున్నావా? వాళ్ళ నాన్న ఎస్ఐ రా, లాఠీతో కొట్టి చంపేస్తాడు. అదేంటి బావా అలా అంటావు? రేపొద్దున మాకు పెళ్ళై పిల్లలు పుట్టాక నాన్న చిన్ను బుజ్జి మా లవ్ స్టోరీ కోసం మీ మామయ్య ఎంత హెల్ప్ చేశాడో తెలుసా అని నీ గురించి చెప్పాలి కదరా. ఏం చూపించి చెప్తావరా? దండేసున్న నా ఫోటో చూపించి చెప్తావా? డోంట్ వరీరా, వాళ్ళ బాబు నుండి నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. బుర్కానా? సిటీలోకి పక్క రాష్ట్రాల నుంచి లేడీస్ చేయాలని కొట్టేసే కొత్త బ్యాచ్ దిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఎవరు గుర్తుపట్టకుండా బుర్కాలో తిరుగుతున్నారంట. అవునా సార్? బుర్కా వేసావు కదరా, మళ్ళీ ఆ మంకీ క్యాప్ ఏంటి? డబుల్ సేఫ్టీ బా. ఏడిసావు, రాదొచ్చే టైం అయింది పదా. మాకే వస్తున్నాయి, మీదే ఆగండి. రేపు ఎస్ఐ మనల్ని బుర్కాలో ఉన్న కూడా గుర్తుపెట్టేశారా? రే, నువ్వు ఇలా భయపడితే వాళ్ళకి ఇంకా డౌట్ వస్తుంది. అసలే మన వైపు చూస్తున్నారు, జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఎక్కడైనా పారిపోతున్నావు? దరిద్రుడా, నువ్వు బుక్ అయింది కాక నన్ను కూడా బుక్ చేస్తావా? ఇట్రా. మీరు ఎంతమందిరా? మీరు భలే జోకులు వేస్తారు సార్. పక్కన ఇద్దరు పెట్టుకో మళ్ళీ ఎంతమందిని అడుగుతారంటే. ఎన్ని క్యాంటీలు దిగాయిరా? ఎవరెవరు ఎన్నిసార్లు కొట్టేశారు? సార్,
మేము చైన్లు కొట్టేయడం ఏంటి సార్? మరి బుర్కాలు ఎందుకు వేసుకున్నారు? మీ అమ్మాయి రాజుని ఫాలో అవుతూ మీకు కనపడకుండా ఉండడానికి బుర్కాలు వేసుకొని తిరుగుతాం. మా కర్మగాలి మీకు దొరికాం. మా అమ్మాయ నా కూతురే లేదు, ఇద్దరు కొడుకులే. ఏమో సెకండ్ సెటప్ ఉందేమో గుర్తు సెకండ్ సెటప్ నాకు. ఆగండి సార్, ఒక నిమిషం ఉండండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీ అమ్మాయి రాదే కదా? రాదా? అవును సార్, ఆ రోజు మా వాడు అమ్మాయికి లైన్ వేస్తూ ఉంటే అమ్మాయితో మాట్లాడి బండికి తీసుకెళ్ళింది మీరే కదా? ఆ రోజు ఆ అమ్మాయిని అడ్రస్ అడిగాను, వాళ్ళ ఇంటి పక్కన అంటే బండి మీద తీసుకెళ్ళాను. అవునా? సారీ సార్, అయితే మేము మీ అమ్మాయి అనుకుని పొరపాటు పడ్డాం. నిజం తెలిసింది కదా, మమ్మల్ని వదిలేయండి సార్, వెళ్ళిపోతాం. అంత మంచి అమ్మాయిని ఫాలో అవుతే ఇబ్బంది పెడతారా? మీ ఇద్దరి మీద ఈటీజింగ్ కేసు పెట్టి బొక్కలో ఇస్తారు ఇడియట్స్. బావా చెప్పు. బురకా వేసుకొని ఫాలో అవడం ఏంట్రా? సో ఫన్నీ. నువ్వు అనవసరంగా భయపడ్డావు కానీ బావా, రాదు మన స్టోరీ మొత్తం విని పిచ్చి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసింది తెలుసా? నవ్వుతున్నాను కదా అని సెటర్లు వేస్తున్నారా? నేను కాదు, వీడే. వాడు నీ ఫ్రెండే కదా, వాడు తప్పు చేస్తే నువ్వు చేసినట్టే కదా. నువ్వు వేసిన బుర్కా ప్లాన్ కి వాడు బలవ్వలేదా? లాజిక్ సిస్టర్, లాయర్ అవ్వాల్సింది అనివి మాతో కలిసి తిరుగుతున్నావు. పోయి పని చూసుకో. రాధా రాధా రాధా, చూసుకుంటాంలే గాని నా డాన్స్ పార్ట్నర్ సంగతి ఏం చేసావు? చచ్చినా చేయను. అంతగా చేయాల్సి వస్తే వీడికి పార్ట్నర్ గా చేస్తాను, కానీ నీతో మాత్రం చేయను. అనవసరంగా సిస్టర్ అనేసాను. థ్యాంక్ యూ. సిస్టర్ ఏమైంది? అమ్మా థ్యాంక్ యూ సిస్టర్. ఇదే మెయింటైన్ చేయి. నేను ఒక్కనే మెయింటైన్ చేయాలా, ఇడు కూడా మెయింటైన్ చేయాలా? అబ్బా, నా గర్ల్ ఫ్రెండ్ నా చేత సిస్టర్ అని పిలిపించాలని చూస్తావురా? ఏమండి కాఫీ? వద్దు. అబ్బా, కాఫీ తీసుకొచ్చేదా ఖర్చారు, ఇప్పుడు కాఫీ తీసుకొస్తే వద్దంటారేంటి? ఇప్పుడు వద్దని చెబుతున్నా కదా. ఆగో, లెఫ్ట్కి వెళ్ళు, కొంచెం రైట్కి వెళ్ళు, కొంచెం ముందుకెళ్ళు, పైకి చూడు, అప్పుడు కింద చూడు. అబ్బా, కాఫీ తీసుకొస్తే నా చేతి కరాటే ఫీట్ చేయిస్తారేంటండి? అక్కడ నా పేరు చెప్పరా? ఓకే. ఏంటి ఇప్పుడు నాకు ఫోన్ మాట్లాడుతున్నారా? నువ్వెప్పుడు వచ్చావే? ఫోన్ లో మీరు ఎవరితోనో సర్కస్ ఫీట్ చేస్తున్నారే, అప్పుడే వచ్చాను. గణేష్ గారు బిల్డింగ్ ఇన్స్పెక్షన్ ఎక్కడికో వెళ్ళేట, అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతుంటే వాడికి చెబుతున్నా అనమాట. అయ్యో, ఇన్స్పెక్షన్ అంటే గుర్తొచ్చింది, మన ఇన్స్పెక్షన్ ఏమైందంట? చెప్పాడు, ఎవరో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పంపిస్తానంటున్నాడు. అమ్మయ్యా, నాకు ఆ గణేష్ కు వండి పెట్టే బాధ తప్పిపోయింది. లేకపోతే ఆయన వండలేక వడ్డించలేక నా నడువులు పడిపోయాయి. ఏదో కాఫీ చల్లారిపోయినట్టుంది, కాస్త వేడి చేసి పట్టరా. మీ కాఫీ కాదు, కషాయం తెస్తాను. ఏమిటే దెబ్బ నాకు తగిలితే తేడాగా ఇది మాట్లాడుతుందేంటి? ఏమైంది వీడికి? రే శరత్, ఏంటా? ఇలా రా. దేనికి రమ్మంటే దేనికి అంటావేంట్రా? రా. అబ్బా, అసలే చిరాగ్గా ఉంది, నష్టపెట్టుకున్న విషయం చెప్పు. అమ్మా అమ్మా, ఏమైంది? ఏమైంది అతయ్య? ఏమైంది? ఓ, యాక్టింగా? అవునరా, యాక్టింగ్, మెథడ్ యాక్టింగ్. నువ్వు ఇట్లాగే నానా పులి కథలాగా చెయ్యి, అప్పుడు నీకు నిజంగా గుండెపోటు వచ్చినా ఎవ్వడు పట్టించుకోడు, దాన్ని కూడా యాక్టింగే అనుకుంటారు. ఏలే, మరి ఎన్నిసార్లు పిలిచినా పలకపోతే ఏం చేయాలి? అందుకే ఓ జరికిచ్చా. ఏటో అలా ఉన్నావు, ఏదో ఊగిపోయిన ఆడదాయి. నువ్వు సామెతలు మొదలు పెట్టుకో, అసలే పిచ్చ చిరాకులో ఉన్నా. నేను సామెతలు ఆపుతోలే కానీ అసలు ఏం జరిగిందో చెప్పు. దేనికేంటి దేనికి? వద్దు వద్దు అన్న ఆ ప్రొడ్యూసర్ ని కలమన్నావు, అందుకే. ఒకసారి కలిసి వచ్చేదానికి మొహం ఎక్కడో పెట్టుకుని తల దించుకుని అలా తిరగడం దేనికి? నువ్వు వెళ్ళి కలిసి ఉంటే తెలిసేది. వాడేమైనా కూశాడా? అడిగాడు. ఏమడిగాడు? హీరోగా యాక్ట్ చేయమని అడిగాడు. మంచిదే కదరా, పైగా నాతో మీ వాడికి ఆడిషన్ లేకుండా ఛాన్స్ ఇస్తానన్నాడు. మాట మీద నిలబడే మనిషిగా. అబ్బా, నీకు అసలు అక్కడ ఏం జరిగిందో తెలిస్తే ఇట్లా మాట్లాడవు తాత. అక్కడికి వెళ్ళాక మాట మార్చాడా? మాట మార్చడం కాదు, ఏకంగా నన్నే మార్చేశాడు. కాస్త అర్థమయ్యేలా చెప్పరా.
ఆఫీస్కి వెళ్ళి నీ పేరు చెప్పానా ఆయన నన్ను ఒక గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ గోడ మీద చొక్కా లేని సల్మాన్ ఖాన్ ఫోటో ఒకటి చూసా. ఓహో, వాడు సల్మాన్ ఖాన్ ఫ్యాన్ అయ్యి ఉంటాడు. నేను అదే అనుకున్నా, కానీ తల తిప్పి చూసానా అక్కడ బట్టలు లేని ఆమీర్ ఖాన్ పోస్టర్ ఒకటి ఉంది. అది పీకే సినిమా పోస్టర్. గది నిండా బ్లూ కలర్ బ్లూ కర్టెన్స్ తాత. ఓహో, అంటే బ్లూ మ్యాట్ ఎఫెక్ట్ అనమాట. బాబు అది బ్లూ మ్యాట్ ఎఫెక్ట్స్ కాదు, బ్లూ ఫిలిం సెటప్ అంట. అవునా? నువ్వేంటి అంత ఎక్సైట్ అవుతున్నావు? అలాంటి సినిమాలో నేను చేయను అని చెప్పి వచ్చేసా. ఛీ, తల కొట్టేసినట్టు అయింది తెలుసా, అందుకే తల దించుకుని వచ్చేసా. చేసి ఉండాల్సింది కదా. ఈ రోజుల్లో పిలిచి మరీ ఛాన్స్ ఇస్తానంటే ఎగిరి గంతేయకుండా ఇలా తలదించుకు రావడం ఏంటి? ఇదిగో ఇలాంటి ఏదో డిస్కషన్లు పెడతామని నా మానాన్ని నేను పోతున్నా. సన్నీ లియోన్ 4 స్టార్ నుంచి సినిమా స్టార్ అయ్యింది కదరా, ఎంతకన్నా ఇన్స్పిరేషన్ ఏం కావాలి? తాతయ్య. అవును, తాతయ్యనే మాట్లాడుతున్నా. ఏంటి తాతయ్య, ఎవరినై ఇంటే పరుగు పోతుందని కూడా లేదు. ఛా, అయినా ఇంత వయసు వచ్చే ఏం లాభంలే. ఇదిగో నన్ను ఇంకెప్పుడు అలాంటి చోటకి పంపక చెప్తున్నా. ఛా, ఎంత మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చినా అర్థం చేసుకోకపోతే వీడు ఏం బాగుపడతాడు ఏమిటో.